గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఆగస్ట్ 21 గురు పుష్యయోగమి అని చెప్పి నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. అందువల్ల ఇప్పుడు మనం చెప్పుకుండే విధి విధానాలలో ఏమాత్రం అవకాశం ఉన్నా ఇలా చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, అసలు వదులుకోవద్దు. ఆ రోజు ఏం చేయాలో తెలుసా? గురు పుష్యయోగమి అంటేనే గురువారము పుష్యమి నక్షత్రము కలిసి వచ్చినటువంటి రోజు. ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి రోజులలో మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా గురుబలం చేకూరడానికి, ఆరోగ్యం బాగుండడానికి ఏం చేయాలంటే నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళండి. అక్కడ గురుగ్రహం, అక్కడ పేర్లు రాసి ఉంటాయి. గురుగ్రహం దగ్గర గుప్పుడు శనగలు పోసి దాని మీద ప్రమిద పెట్టి దీపారాధన చేయండి. ఎలా దీపారాధన అంటే మట్టి ప్రమిద పెట్టండి, దీపారాధన చేయండి. దీపారాధన చేసి మీరు ఆ నవగ్రహాల చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు చేయండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయవలసి వస్తే 9 ప్రదక్షిణాలు చేయాలి. మామూలుగా జనరల్గా అందరూ 3 ప్రదక్షిణాలు 1 ప్రదక్షిణ చేస్తారు కదా, అలా కాదు, 9 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాలి. అలా చేయండి, మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఆ రోజు వీలైతే పసుపు బట్టలు ధరించి మరీ వెళ్ళండి. పసుపు రంగు పువ్వులే మీరు భగవంతుని ఆరాధనలో మీరు ఉపయోగించండి. ఆడవాళ్ళు అయితే కాళ్ళకి పసుపు రాసుకుని మరీ వెళ్ళండి. ఇలా ఎప్పుడు మన కళ్ళెదురు ఉండగా ఆ రోజంతా కూడా పసుపు ఉండేలా చూసుకుని, గురుగ్రహం యొక్క అధిపతి బృహస్పతుల వారు కాబట్టి బృహస్పతి నమస్కారం చేసుకోండి. కానీ గురు పుష్య యోగం నాడు పుష్యమి నక్షత్రం ఉంటుంది కదా, పుష్యమి నక్షత్రానికి అధిపతి శనేశ్వరులు. కాబట్టి ఆ రోజు శనేశ్వరునికి కూడా నమస్కారం చేసుకుంటూ మనకి ఆ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అన్న ఒక్క శ్లోకం చదువుకున్నా పర్వాలేదు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిర్భ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ ప్రదక్షిణ చేయండి. 9 ప్రదక్షిణాలు. చాలా 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 మంచి రోజు. ఆ గుప్పెడు శనగలు తీసుకెళ్ళి దీపారాధన చేసి ప్రదక్షిణ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. లోకా సమస్త సుఖినో భవంతు.